the best academy. హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇవాల్టి కరెంట్ అఫైర్స్ని మనము డీటెయిల్డ్గా ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ క్లీన్లీనెస్కి సంబంధించి, స్వచ్ఛతకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ఇనిషియేటివ్ని, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. మనం ఆ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి స్వచ్ఛ షహర్ జోడీ. స్వచ్ఛ షహర్ జోడీ, స్వచ్ఛ షహర్ జోడీ. దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ గృహ నిర్మాణము మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 17న కొన్ని కార్యక్రమాలను, కొన్ని ప్రోగ్రామ్స్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ లాంచ్ చేసింది. అందులో ముఖ్యమైనది స్వచ్ఛత హై సేవా క్యాంపెయిన్. స్వచ్ఛత హై సేవా క్యాంపెయిన్ దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ. ఈ స్వచ్ఛత హై సేవ 2025 థీమ్ మనం డిస్కస్ చేసుకున్నాం. స్వచ్ఛోత్సవ్. స్వచ్ఛోత్సవ్ అనే థీమ్తో దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు అక్టోబర్ 2 వరకు. దీని ముఖ్య ఉద్దేశం మనం చెప్పుకున్నట్టు భారతదేశంలో, ఇండియాలో ఈ క్లీన్లీనెస్ని, స్వచ్ఛతని ప్రమోట్ చేయాలి. ఈ స్వచ్ఛత కోసము 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ మిషన్ అనే ప్రోగ్రామ్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, రూరల్, అర్బన్, అంటే గ్రామీణ ప్రాంతాలు మరియు అర్బన్ ప్రాంతాల్లో. ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్లాంట్స్ని నాటడము, టాయిలెట్స్ని నిర్మించడము, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యాలను సాధించడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలను కూడా విడుదల చేస్తుంది. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరము స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలను కూడా విడుదల చేస్తుంది. సో ఇప్పుడు ఇటువంటి గోల్స్ అన్నీ కూడా సాధించాలి అంటే ఈ స్వచ్ఛతా హై సేవా క్యాంపెయిన్లో భాగంగా మరొక ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలి అని చెప్పేసి మరొక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఇది స్వచ్ఛ షహర్ జోడీ అనే ఒక క్యాంపెయిన్, ఒక ప్రోగ్రామ్. స్వచ్ఛ షహర్ జోడీ, ఇక్కడ పేరులోనే ఉంది. జోడీ అంటే పెయిర్ అని అర్థము. జోడీ అంటే పెయిర్, అంటే ఇక్కడ చూస్తే మీరు ఈ 2 డస్ట్బిన్ ఇమేజెస్ ఉన్నాయి, అంటే పెయిర్ అనే జోడీ. మరి ఏం చేయబోతా ఉన్నారు దీని కింద అంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఎవ్రీ ఇయర్ స్వచ్ఛ సర్వేక్షణ సర్వేని విడుదల చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ని, అంటే ఇండియాలో ఏ సిటీ క్లీన్ సిటీ అని చెప్పేసి ఆ టైపు. ఈ 2024-25 ఇయర్కు గాను ఈ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది 5 పాపులేషన్ కేటగిరీలకు గాను. అంటే ఇండియాలో ఉన్న సిటీస్ని, నగరాలను, మున్సిపల్ కార్పొరేషన్స్ని జనాభా ప్రాతిపదికన 5 కేటగిరీలుగా డివైడ్ చేశారు. 5 కేటగిరీస్గా. ఆ కేటగిరీస్గా డివైడ్ చేసినప్పుడు ఏ సిటీస్ అయితే టాప్ పర్ఫార్మర్స్ ఉంటాయో, అద్భుతంగా రాణించిన సిటీలను మెంటార్ సిటీలుగా సెలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ స్వచ్ఛ సర్వే 2024-25 గురించి తెలుసుకోవాలి. ఇందులో సిటీలను 5 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి మోర్ దాన్ 10 lakh కేటగిరీ. ఎందుకు మనం రికాల్ చేసుకోవాలంటే ఒకసారి ఇవన్నీ కూడా గుర్తు చేసుకున్నట్టయితే మనకి కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. మోర్ దాన్ 10 lakh కేటగిరీ, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీలో సిటీల్ని క్లాసిఫై చేశారు. అలానే 3 lakh to 10 lakh, 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న వాటిని ఒక కేటగిరీ. ఇక అలానే 50,000 to 3 lakh, 50,000 జనాభా నుంచి 3 లక్షల జనాభా ఉన్నవి ఒక రకమైన క్లాసిఫికేషను. మరొకటి వచ్చేసి 20,000 to 50,000, 20,000 నుంచి 50,000 జనాభా ఉన్న ప్రాంతాలను. లెస్ దాన్ 20,000, 20,000 కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలను ఒక కేటగిరీ. సో ఓవరాల్గా 5 కేటగిరీలు. మరి ఈ 10 lakh కంటే ఎక్కువ కేటగిరీలో ఏది టాప్ వచ్చిందంటే మనం తెలుసుకున్నాం, ఇండోర్. మధ్యప్రదేశ్లోని ఇండోర్ 10 లక్షల జనాభా కంటే ఎక్కువ కేటగిరీలో టాప్ ప్లేస్లో, ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇక 3 lakh నుంచి 10 lakh కేటగిరీలో, 3 lakh నుంచి 10 lakh కేటగిరీలో నోయిడా నిలిచింది ఫస్ట్ ప్లేస్లో, అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్. ఈ 50,000 నుంచి 3 lakh కేటగిరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ టాప్లో నిలిచింది, అగ్రస్థానంలో. ఈ 20,000 నుంచి 50,000 జనాభా కేటగిరీలో మహారాష్ట్రలోని విటా అనే ప్రాంతము, 20,000 కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీలో
పంచగని అనే ప్రాంతము, మహారాష్ట్రలోని పంచగని అనే ప్రాంతము. ఇవి టాప్ పర్ఫార్మర్స్. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ అర్బన్ ప్రాంతాలలో, నగరాలలో ఈ స్వచ్ఛ షహర్ జోడీ కార్యక్రమంలో భాగంగా నగరాలలో ఈ వేస్ట్ ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది కాబట్టి ఆ వేస్ట్ని కంట్రోల్ చేయాలి అంటే ఈ టాప్ పర్ఫార్మర్ సిటీస్ ఏవైతే ఉంటాయో, అద్భుతంగా రాణించిన సిటీలు ఏం చేస్తాయంటే మెంటార్షిప్ ఇస్తాయన్నమాట. అంటే మీరు ఈ పద్ధతులు పాటించండి, ఈ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వండి, కెపాసిటీ బిల్డింగ్, వాటికి స్కిల్లింగ్ ఇవ్వడము, అట్లా ఆ సిటీలలో ఈ వేస్ట్ని తగ్గించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 2 కేటగిరీలు ఉంటాయి, మెంటార్ సిటీస్, మెంటీ సిటీస్ అనేసి. ఈ 72 మెంటార్ సిటీస్ని సెలెక్ట్ చేశారు, అరౌండ్ 200 మెంటీ సిటీస్ని సెలెక్ట్ చేశారు. దాదాపుగా 200 మెంటీ సిటీస్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మెంటార్ సిటీస్ అంటే ఇండోరు, నోయిడా లాంటివి టాప్ పర్ఫార్మర్ సిటీస్. మెంటీ సిటీస్ అంటే ఈ ర్యాంకింగ్స్లో వరస్ట్గా పర్ఫామ్ చేసినవి, లేదంటే చాలా పూర్గా పర్ఫామ్ చేసిన ప్రాంతాలు. ఈ 72 మెంటార్ నగరాలు ఏం చేస్తాయంటే ఈ 200 మెంటీ సిటీలకు మెంటార్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీని ముఖ్య ఉద్దేశము. దీనికి సంబంధించి ఈ MOU ఒప్పందము హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ గారు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. హర్యానాలోని సోనిపట్లో ఈ ఒప్పందం కుదిరింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ర్యాంకింగ్ ఒకసారి గుర్తుంచుకోండి. ఇక ఈ యొక్క స్వచ్ఛ షహర్ జోడీలో భాగంగా 72 మెంటార్ సిటీసు, 200 మెంటీ సిటీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మెంటీ సిటీస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ మెంటార్ సిటీస్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. ఒడిషా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ని పెంపొందించాలి, ఒడిషాలో ఇన్వెస్ట్మెంట్స్ని ఇంప్రూవ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి అని చెప్పేసి, అలానే కొత్త జాబ్స్ని అడిషనల్గా చాలా జాబ్స్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి కొన్ని లేబర్ లాస్కి అమెండ్మెంట్ చేయడం జరిగింది, సవరణ చేయడం జరిగింది. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948కి ఒడిషా గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసింది, సవరణ చేసింది. ఈ సవరణలో భాగంగా ఇప్పుడు ఒడిషాలో వారపు పని గంటలను 48 గంటలకు పరిమితం చేసింది. అంటే ఇక ఒడిషాలో ఎవరు వర్క్ చేసినా కూడా ఎంప్లాయీస్ వీక్కి 48 అవర్స్ తప్పకుండా పని చేయాలి. ఒక వారంలో 48 అవర్స్ తప్పకుండా పని చేయాలి. అలానే డైలీ వర్కింగ్ అవర్స్ని 10 అవర్స్కి పెంచింది. అన్ని రకాల ఎంప్లాయీస్కి ఈ డైలీ పనిచేసే గంటల్ని 10 అవర్స్కి పెంచింది. మరి ఇప్పుడు దీనివల్ల ఏం లాభము అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, జాబ్స్ కూడా పెరుగుతాయి అని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ సవరణ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. మరి లేబర్ అనేది మనకి పాలిటీలో 3 జాబితాలు ఉంటాయి. లిస్ట్ 1 యూనియన్ లిస్ట్, లిస్ట్ 2 స్టేట్ లిస్టు, లిస్ట్ 3 కాన్కరెంట్ లిస్ట్. లిస్ట్ 1 అంటే ఈ కేంద్ర జాబితా సెంట్రల్ లిస్ట్, లిస్ట్ 2 అంటే స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితా, లిస్ట్ 3 అంటే ఉమ్మడి జాబితా కాన్కరెంట్ లిస్ట్ అంటారు కదా. ఈ మనకి లేబర్ అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది. పాలిటీలో మీరు చూస్తే ఈ లేబర్ అనేది ఏ జాబితాలో ఉంటుంది? ఉమ్మడి జాబితా లిస్ట్ 3లో. మరి లేబర్కి సంబంధించి ఎప్పుడైతే ఇది ఉమ్మడి జాబితాలో ఉందో సెంట్రల్ గవర్నమెంటు చట్టాలు చేయవచ్చు, లేబర్కి సంబంధించి లేబర్ లాస్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంటు చట్టాలు చేయవచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా చట్టాలు చేసుకోవచ్చు. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చట్టానికి స్టేట్ గవర్నమెంట్ చట్టాలకి ఏదైనా కాన్ఫ్లిక్ట్, ఏదైనా వివాదం వస్తే మాత్రము సెంట్రల్ గవర్నమెంట్ చట్టమే చెల్లుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ యాక్టే వ్యాలిడ్ అవుతుంది. ఎందుకంటే ఈ లేబర్ అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి. ఇక ఈ విషయానికి వస్తే ఇప్పుడు మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948కి అమెండ్మెంట్ చేసింది ఒడిషా గవర్నమెంట్, లేబర్ అనేది కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నందున. సో ఇప్పుడు వర్కింగ్ అవర్స్ని 10 అవర్స్కి పెంచింది. సో ఇక్కడ మనకి ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో ఎలా అడుగుతాడంటే 10 గంటలు చేసిన రాష్ట్రం ఏది అంటే ఒడిషా. అలానే వీక్కి 48 అవర్స్ లిమిట్ పెట్టింది. ఎవరైతే 10 అవర్స్కి మించి వర్క్ చేస్తారో, అలానే ఎవరైతే ఒక వారంలో 48 గంటలు 48 అవర్స్ కంటే ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో, వర్క్ చేస్తారో వాళ్ళకి శాలరీ కూడా వాళ్ళు పనిచేసిన అదనపు గంటలకి రెగ్యులర్ శాలరీ కంటే డబుల్ శాలరీ ఇస్తారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో 10 గంటల కంటే ఎక్కువగా ఇంకో 2 గంటలు ఎక్కువ చేశాడు అనుకుందాం, 12 గంటలు చేశాడు అనుకుందాం. ఆ అదనంగా పనిచేసిన ఆ 2 గంటలకి రెగ్యులర్ శాలరీ ఇచ్చేదానికంటే కూడా డబుల్ శాలరీ ఇస్తారట. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది
10 అవర్స్ వర్కింగ్ అవర్స్. ఇక అలానే మహిళలకి నైట్ షిఫ్ట్స్లలో కూడా మహిళల్ని నైట్ షిఫ్ట్లలో కూడా అలౌ చేయాలి అని చెప్పేసి అమెండ్మెంట్ చేసింది. అంటే ఇక నుంచి అన్ని రకాల ఫ్యాక్టరీస్లలో మహిళలు రాత్రిపూట్ల కూడా వర్క్ చేయవచ్చు అని చెప్పేసి ఈ సవరణ చేశారు. అయితే అది కూడా మహిళల అంగీకారం ఉండాలి, విత్ ద రిటర్న్ కన్సెంట్ ఆఫ్ ఉమెన్. మహిళల యొక్క రాతపూర్వక అంగీకారం ద్వారానే వాళ్ళని నైట్ టైమ్స్ వర్క్ చేయడానికి కూడా అలౌ చేస్తారు. ఇక మరి ఈ ప్రొవిజన్స్, ఈ చట్టాలు ఏ ఫ్యాక్టరీస్కి అప్లై అవుతాయి అంటే, ఏ కంపెనీలలో అయితే, ఏ ఫ్యాక్టరీస్లలో అయితే 20 ఆర్ మోర్ ఎంప్లాయీస్ ఉంటే, 20 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు ఈ యొక్క అమెండ్మెంట్, ఈ సవరణ చట్టం అనేది వర్తిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఒడిషా న్యూ లేబర్ లా. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. విశాఖపట్నంలో శక్తి పరివర్తన కోసం ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ టు బి సెటప్ ఇన్ వైజాగ్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే శక్తి పరివర్తనం. అంటే దీని ముఖ్య ఉద్దేశం, ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఒక రీసెర్చ్ సెంటర్ టైపు. దీన్ని వైజాగ్లో ఏర్పాటు చేయడం కోసము ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, దీన్నే ఈపీడీసీఎల్ అంటారు. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ కంపెనీకి కన్సెంట్, ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పుడు ఈ ఈపీడీసీఎల్ విశాఖపట్నంలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతా ఉందట. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో శక్తి పరివర్తన అంటే ఏంటి, ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఇప్పుడు ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఇండియాలో. ఈ కోలు, ఆయిల్, బొగ్గు, గ్యాసు, ఇటువంటి ఈ శిలాజ ఇంధనాలు కాకోకుండా పునరుత్పాదక శక్తి వనరులు, శిలాజేతర ఇంధనాలు అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, లేదు అంటే మనము యూజ్ చేస్తూ ఉన్న ఎనర్జీని చాలా తక్కువగా యూజ్ చేయాలి. ఎనర్జీ అనేది వేస్ట్ కాకోకుండా ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్ తీసుకోవాలి. ఈ శక్తిని ఆదా చేసే, ఈ విద్యుత్తును ఆదా చేసే చర్యలు చేపట్టాలి. దానికోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసము ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక ఇండియాలో మనకు గుర్తు రావాల్సిండేది ఎనర్జీ ఎఫిషియన్సీ, శక్తి సామర్థ్యము. అంటే విద్యుత్తును ఆదా చేయడానికి ఏదైనా ఒక గవర్నమెంట్ ఏజెన్సీ ఉందా అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఏజెన్సీ అని ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ. దీన్ని ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 కింద ఏర్పాటు చేశారు. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అంటే, కన్జర్వేషన్ అంటే పరిరక్షించడం కదా, శక్తి పరిరక్షణ చట్టం అని చెప్పవచ్చు. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లోనే. 2001 కింద దీన్ని ఏర్పాటు చేశారు. అంటే అఫీషియల్గా 2002లో ఏర్పాటైంది. ఇది ఒక గవర్నమెంట్ ఏజెన్సీ. దీని ముఖ్య ఉద్దేశము, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీలో ఎలక్ట్రిసిటీ వాడుతూ ఉంటే ఆ ఎలక్ట్రిసిటీని ఆదా చేయడానికి, ఉదాహరణకు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఇండియాలో. ఎల్ఈడి బల్బ్స్కి సంబంధించి ఉజాలా స్కీమ్, ఇదేంటి, లెడ్ బల్బుల్ని యూజ్ చేయాలి అని చెప్పేసి అటువంటి స్కీమ్స్ని అమలుపరచడం కోసం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పనిచేస్తూ ఉంటుంది. ఇక అలానే ఒక కంపెనీ కూడా ఉంది, ఒక గవర్నమెంట్ కంపెనీ, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ. ఇది స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించిన కంపెనీలన్నీ కూడా ఇందులో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. ఇది కూడా ఎనర్జీ కన్జర్వేషన్ కోసం పనిచేస్తుంటుంది, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్. మనకి ఇది ఒక కన్ఫ్యూజన్ రావచ్చు, ఇది ఎనర్జీ ఆదాకు సంబంధించినది కాబట్టి న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ కిందకి ఇది వస్తుందేమని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ రాంగ్, ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏం చేస్తుంది అంటే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ని కూడా రిలీజ్ చేస్తుంది. అంటే భారతదేశంలో, ఇండియాలో ఈ బిల్డింగ్స్ కొన్ని స్టాండర్డ్స్ను ఫాలో అవ్వాలి, శక్తిని ఆదా చేసేలాగా, అంటే లెడ్ బల్బ్స్ ఇటువంటివి యూజ్ చేయడానికి అనుకూలంగా కొన్ని గైడ్లైన్స్ జారీ చేస్తుంది ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్లో భాగంగా. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ని విశాఖపట్నంలోని సాగర్ నగర్లో నిర్మించారట. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఈ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నంలోని సాగర్ నగర్. సో ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, విశాఖపట్నం. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్.
భారతదేశంలో మొట్టమొదటి చోటా భీమ్ నేపథ్య కేఫ్. భారతదేశంలో మొట్టమొదటి చోటా భీమ్ కేఫ్. ఈ చోటా భీమ్ అనేది ఒక క్యారెక్టర్ కదా, ఈ కామిక్ క్యారెక్టర్. ఇప్పుడు హైదరాబాద్లో డిసెంబర్ ఎండ్ కల్లా 2025 డిసెంబర్ కల్లా హైదరాబాద్లో ఈ చోటా భీమ్ కేఫ్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారట. ఇది ఇండియాలోనే మొట్టమొదటి కేఫ్ అట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కేఫ్ అంటే జనరల్గా ఒక రెస్టారెంట్ టైపు, మనకి ఫుడ్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి కదా, కూల్ డ్రింక్స్ అటువంటివి. సో ఇప్పుడు ఇది ఒక డైనింగ్ సెంటర్ అనమాట. అక్కడికి వెళ్ళేసి ఫ్యామిలీస్ వెళ్ళి మనము అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఎంజాయ్ చేయవచ్చు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చోటా భీమ్ ఐడల్స్ని పెట్టడం జరిగింది. సో దీన్ని డిసెంబర్ 2025 కల్లా హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఓపెన్ చేయబోతా ఉన్నారట. దీన్ని సెటప్ చేయబోతా ఉన్న కంపెనీస్ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ మరియు ఈబీసీ గ్రూప్ అనే కంపెనీ. గ్రీన్ గోల్డ్ యానిమేషన్ మరియు ఈబీసీ గ్రూప్ అనే కంపెనీలు ఇవి రెండు కలిసి జాయింట్గా ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. వన్స్ ఇది సక్సెస్ అయితే ఇండియాలోని డిఫరెంట్ సిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తారు అని చెప్పేసి ఈ గ్రూప్ ప్రకటించింది. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ సంబంధించి బతుకమ్మ ఫెస్టివల్ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. బతుకమ్మ ఫెస్టివల్ అనేది ఒక ఫోక్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. తెలంగాణలో పాపులర్గా జరుపుకునే ఒక ఫోక్ ఫెస్టివల్, ఒక జానపద పండుగ అని చెప్పవచ్చు, ఒక ఫ్లోరల్ ఫెస్టివల్. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఫ్లోరల్ ఫెస్టివల్ ఇన్ ద సెన్స్ ఇది పూల పండుగ. ఇప్పుడు ఈ పండుగ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. మనకి ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కంటే ముందు తెలంగాణ వాళ్ళకైతే ఎలాగో బతుకమ్మ ఫెస్టివల్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి, బట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే యూపీఎస్సీ లేదంటే సెంట్రల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లలో సొసైటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి, భారతదేశ సమాజం. ఈ సమాజంలో మీరు ఆ టాపిక్స్ అబ్జర్వ్ చేస్తే ఇటీవల కాలంలో కొన్ని రకాల పండుగల గురించి, కొన్ని రకాల ఫెస్టివల్స్ గురించి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఈ పండుగను ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారని సింపుల్గా అడగటం లేదు, అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అది ఎప్పుడు జరుపుకుంటారో అటువంటివి అడుగుతున్నాడు. కాబట్టి మనం కొద్దిగా ఐడియా ఉండాలి వీటి గురించి. ఇక బతుకమ్మ ఫెస్టివల్ విషయానికి వస్తే దసరా టైంలో సెలబ్రేట్ చేసుకుంటారట. 9 days పాటు సెలబ్రేట్ చేసుకుంటారు, 9 రోజుల పాటు. జనరల్గా నవరాత్రులు ఆరంభం అవడానికి ముందు రోజు మహాలయ అమావాస్య లేదా దాన్నే పితృ అమావాస్య అంటారట. మహాలయ అమావాస్య లేదా పితృ అమావాస్య రోజున బతుకమ్మ ఫెస్టివల్లో భాగంగా ఫస్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటారట. ఆ ఫస్ట్ డేని వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మగా సెలబ్రేట్ చేసుకుంటారట, ఎంగిలి పూల బతుకమ్మ. ఇక దుర్గాష్టమి రోజున గ్రాండ్గా ఫైనల్ బతుకమ్మని నిర్వహిస్తారట. అంటే దుర్గాష్టమి అంటే నిన్న, దుర్గాష్టమి రోజున చివరి రోజున సద్దుల బతుకమ్మగా సెలబ్రేట్ చేసుకుంటారట. సద్దుల బతుకమ్మ, ఈ సద్దుల బతుకమ్మనే పెద్ద బతుకమ్మ అంటారట, పెద్ద బతుకమ్మ. ఇది లాస్ట్ డే అనమాట. ఇక దుర్గాష్టమి అయిపోయిన తర్వాత ఇవాళ నవరాత్రి కదా, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నవరాత్రులకి ముందు రోజే స్టార్ట్ అవుతుంది, ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి, ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఈ టాపిక్ ఇంపార్టెంట్, సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఇక మరి ఇప్పుడు 9 days. ఇక ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి వస్తే ఆ 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఏంటివి? ఒకటి వచ్చేసి నిన్న ఈ ఫెస్టివల్ని, సద్దుల బతుకమ్మని హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించారట. అక్కడ లార్జెస్ట్ బతుకమ్మ ఫ్లోరల్ డెకరేషన్ని నిర్వహించారు. అంటే ఇక అత్యంత పెద్దదైన పూల బతుకమ్మ, సుమారుగా 7 tons ఆఫ్ ఫ్లవర్స్తో, 7 టన్నుల పూలతో 63.11 ఫీట్తో 63.11 ఫీట్ ఎత్తులో బతుకమ్మని ఏర్పాటు చేశారట. విడ్త్ వచ్చేసి 11 feet. అంటే ఈ హైట్లో బతుకమ్మని ఏర్పాటు చేయడము ఇది ఒక గిన్నిస్ రికార్డు. అలానే 1354 ఉమెన్ పార్టిసిపేట్ చేశారట. 1354 మహిళలు ఈ బతుకమ్మ ఫెస్టివల్లో పాల్గొన్నారు. అంటే హైలీ సింక్రోనైజ్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. సో ఈ 2 గిన్నిస్ రికార్డులు. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ సంబంధించి, తెలంగాణ బట్ అట్ ద సేమ్ టైం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి. ఇది సరస్ ఫెయిర్ ఇండియాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు చైతన్యం కల్పించడం కోసం, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు, స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా చైతన్యవంతం చేయడం కోసం, టు ఎంపవర్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఫినాన్షియల్లీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు డిఫరెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండీక్రాఫ్ట్స్
అంటే వాళ్ళు తయారు చేసే చేనేత వస్తువులు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, ఏవైనా కళా వస్తువులు, వాళ్ళు తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్స్, అటువంటి వాటికి మార్కెట్ ఫెసిలిటీస్ అందించడం కోసము ఒక నేషనల్ ఎగ్జిబిషన్, ఒక జాతీయ స్థాయిలో ఒక ఎగ్జిబిషన్ని హైదరాబాద్లో నిర్వహించారట. హైదరాబాద్లో దీని పేరే సరస్ ఫెయిర్, అంటే ఒక మేళా, ఒక ఎగ్జిబిషన్. సరస్ అంటే ఇక్కడ ద సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ ఆఫ్ సొసైటీ ఫెయిర్. ద సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ ఫెయిర్ అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎవరైతే కళాకారులు అటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు తయారు చేసే వస్తువులని అమ్మడానికి ఒక ఎగ్జిబిషన్ అనమాట. ఇప్పుడు కదా మనకి ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడ వెళ్ళేసి మనం బుక్స్ని కొనుక్కోవచ్చు. సో అలానే ఈ సరస్ ఫెయిర్లో భాగంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు తయారు చేసిన ప్రోడక్ట్స్కి మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తారు, అక్కడికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. ఈ ఫెస్టివల్ ముగిసిందట. ఇందులో భాగంగా 150 స్టాల్స్కి పైగా ఏర్పాటు చేశారు. 20 స్టేట్స్కి పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ పాల్గొన్నారు. సో ఇక ఇది సరస్ ఫెయిర్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాదు. ఇక మరి తెలంగాణ విషయానికి వస్తే, ఇప్పుడు తెలంగాణలో జరిగింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళల్ని చైతన్యపరచడానికి తీసుకున్న చర్యలు ఏమైనా ఉన్నాయా? ఈ సరస్ ఫెయిర్ని నిర్వహించింది, కండక్ట్ చేసింది తెలంగాణకు చెందిన సెర్ప్, సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక సంస్థ సెర్ప్, తెలంగాణ దీన్ని నిర్వహించింది. ఇక తెలంగాణ గవర్నమెంటు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇందిరా మహిళా శక్తి పాలసీని లాంచ్ చేసింది. ఇందిరా మహిళా శక్తి మిషన్ లేదా ఇందులో భాగంగానే పాలసీని లాంచ్ చేసింది. ఇందిరా మహిళా శక్తి మిషన్లో భాగంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఉన్నారు, ఇంటరెస్ట్ ఫ్రీ లోన్స్. ఇక అదొకటి. అలానే ఈ మెప్మా అర్బన్ ఏరియాస్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, నగర ప్రాంతాల్లో ఉండే ఈ స్వయం సహాయక సంఘాలను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పరిధిలోకి తీసుకొని వచ్చారు. అంటే మెప్మా మున్సిపల్ ఏరియాస్లో పావర్టీని నిర్మూలించడం కోసం ఒక సంస్థ ఉంటుంది, మెప్మా, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. మున్సిపల్ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి ఇది ఒక సంస్థ. ఇప్పుడు ఈ మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నిటినీ కూడా సెర్ప్ పరిధిలోకి తీసుకొని వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సెర్ప్ పరిధిలోకి అంటే అర్బన్ ఏరియాస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్రాట్ అండర్ కంట్రోల్ ఆఫ్ సెర్ప్. ఇవి రెండు ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని తీసుకొని వచ్చింది. సో ఈ విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఎకానమిక్స్ సంబంధించి ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము గారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూ డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము గారిని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ నియమించింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ లెడ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అపాయింటెడ్ శిరీష్ చంద్ర ముర్ము యాజ్ న్యూ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, మరి మనకి డిప్యూటీ గవర్నర్ కూడా ఇంపార్టెంటా అంటే మనకి స్టేట్మెంట్స్లలో హెల్ప్ అవుతుంది. మనకి ఇక్కడ జస్ట్ డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు అంటే శిరీష్ చంద్ర ముర్ము గారు 3 years కాలానికి గాను, 3 ఏళ్ల పదవీ కాలానికి గాను ఈయన్ని నియమించింది. కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ కరెంట్ అఫైర్స్లో స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆర్బీఐ గురించి ఫస్ట్ 2 పాయింట్లు తెలుసుకోవాలి. ఇది సెంట్రల్ బ్యాంక్ కదా, ఇది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు. ఆర్బీఐ సెంట్రల్ బ్యాంకు, బ్యాంకర్ ఆఫ్ బ్యాంక్స్ అని కూడా చెప్పవచ్చు. బ్యాంకులకే బ్యాంకు అని. కరెన్సీ నోట్స్ని ముద్రిస్తుంది, మానిటరీ పాలసీ, ఈ ద్రవ్య పరపతి విధానాన్ని రూపొందిస్తుంది, రెపో రేట్స్ని రిలీజ్ చేస్తుంది, రేట్స్ని కట్ చేస్తుంది, ఇటువంటివి. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఆర్బీఐ విషయానికి వస్తే April 1, 1935 ఏర్పాటైంది. ఇది ఆర్బీఐ యాక్ట్ 1934 కింద, ఆర్బీఐ చట్టం 1934 కింద ఏర్పాటైంది. April 1, 1935 అమల్లోకి వచ్చింది. ఇది ఏర్పాటైనప్పుడు ఫస్ట్ దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా ఉన్నింది. ఇది ఫస్ట్ టైం ఏర్పాటైనప్పుడు దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా. అయితే 1937లో దీని హెడ్ క్వార్టర్స్ని ముంబైకి పర్మనెంట్గా చేంజ్ చేశారు. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ప్రజెంట్ ముంబై. మరి ఆర్బీఐలో ఎలా ఉంటుంది స్ట్రక్చర్? ఏవైనా పాలసీ డెసిషన్స్ తీసుకోవాలి అంటే, ముఖ్యమైన డే టు డే అఫైర్స్ని చూసుకోవాలి అంటే, ఆర్బీఐకు చెందిన నిత్య వ్యవహారాలను చూసుకోవడం కోసము
సెంట్రల్ బోర్డ్ ఒకటి ఉంటుంది. 21 మెంబర్స్తో ఒక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటుంది. 21 మెంబర్స్తో 21 మంది సభ్యులతో కూడిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇందులో 21 మెంబర్స్ ఉంటారు. మనకి ఆ 21 మెంబర్స్లో అఫీషియల్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారు, నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ కూడా తెలుసుకోవాలి. మనకి గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 21 మెంబర్స్ ఉంటారు. వీళ్ళని నియమించేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీళ్ళని అపాయింట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 21 మెంబర్స్లో అఫీషియల్ ఉంటారు, నాన్ అఫీషియల్ ఉంటారు. మనకి ఈ అఫీషియల్లో ఒక గవర్నర్ ఉంటాడు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఈ అఫీషియల్ డైరెక్టర్స్లో ఒక గవర్నరు, 4కి మించకుండా డిప్యూటీ గవర్నర్లు, 4 డిప్యూటీ గవర్నర్స్. ఇక్కడ చూస్తే అఫీషియల్ వెబ్సైట్ కనుక పోతే ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇందులో అఫీషియల్ డైరెక్టర్స్ వచ్చేసి ఫుల్ టైం. అఫీషియల్ డైరెక్టర్స్ అంటే అధికారిక డైరెక్టర్లు, వీళ్ళు ఫుల్ టైం ఉంటారు. ఈ ఫుల్ టైంలో ఒక గవర్నరు, నాట్ మోర్ దాన్ 4 డిప్యూటీ గవర్నర్స్. ఇక గవర్నర్ ఎవరున్నారు ప్రస్తుతం, సంజయ్ మల్హోత్రా గారు. ఇక నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ వచ్చేసి వీళ్ళని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నియమిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు 21 మందిలో అఫీషియల్ డైరెక్టర్స్లో గవర్నర్ ఒకరు, 4 డిప్యూటీ గవర్నర్లు, వీళ్ళు 5 మంది ఉంటారు అఫీషియల్ డైరెక్టర్స్. నాన్ అఫీషియల్ డైరెక్టర్స్లో వివిధ రకాల ఫీల్డ్స్ నుంచి 10 డైరెక్టర్లు ఉంటారు. 2 గవర్నమెంట్ అధికారులు ఉంటారు. అలానే 4 లోకల్ బోర్డుల నుంచి 4 డైరెక్టర్లు ఉంటారు. 4 లోకల్ బోర్డు నుంచి 4 డైరెక్టర్లు ఉంటారు. సో ఓవరాల్గా 21 మంది ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. 21 మెంబర్స్. అఫీషియల్ డైరెక్టర్స్లో మాత్రం ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్లు. ఆ 4 డిప్యూటీ గవర్నర్లో ఇప్పుడు ఎవరు నియమించబడ్డారు అంటే శిరీష్ చంద్ర ముర్ము గారు. మరి వీళ్ళని ఎన్నేళ్ల పదవీ కాలానికంటే గుర్తుపెట్టుకోండి, అఫీషియల్ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోండి. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years అన్నాడు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వీళ్ళని సభ్యులను నియమిస్తారు కదా, వీళ్ళని 4 ఏళ్ల పదవీ కాలానికి నియమిస్తారు. కానీ ఇక్కడ ఇతన్ని మాత్రం ప్రస్తుతానికి ఈ శిరీష్ చంద్ర ముర్ము గారిని 3 ఏళ్ల పదవీ కాలానికి మాత్రమే నియమించారు. కానీ మనకి స్టేట్మెంట్లలో ఇస్తే మాత్రం ఎగ్జామ్లో మనకి అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి, 4 ఏళ్ల పదవీ కాలానికి నియమిస్తారు. కానీ ఇతన్ని ఎన్నేళ్ల కాలానికి నియమించారంటే మాత్రం 3 ఏళ్ళు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వీళ్ళ పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేయవచ్చు. ఇప్పుడు గవర్నర్ పదవి అయినా వీళ్ళ డిప్యూటీ గవర్నర్ల పదవినైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకి ఆర్బీఐకి సంబంధించిన సెంట్రల్ బోర్డు. ఇక మనము వీళ్ళు ఏ సెక్షన్ కింద నియమింపబడతారు అంటే వీళ్ళు సెక్షన్ 8 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ, సెక్షన్ 8 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ 1934. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ఎకానమీలో వెళ్ళిపోతుంది. ఇక ప్రస్తుతం గవర్నర్గా సంజయ్ మల్హోత్రా గారు, 4 డిప్యూటీ గవర్నర్లు వచ్చేసి ఎం రాజేశ్వరరావు గారు, ఈయన ప్లేస్లోనే శిరీష్ చంద్ర ముర్ము గారు వస్తూ ఉన్నారు. మరొకరు టి రవిశంకరు, మరొకరు స్వామినాథన్ జే, మరొకరు పూనం గుప్తా. మనకి ఈ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది ఇటీవల మనం డిస్కస్ చేసుకున్న రామ్సార్ వెట్లాండ్స్కి సంబంధించి. ఇండియాలో ఈ వెట్లాండ్స్ రామ్సార్ జాబితాలో ఎన్ని ఉన్నాయి, రామ్సార్ జాబితాలో భారతదేశం నుంచి ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయి, హౌ మెనీ వెట్లాండ్స్ ఫ్రమ్ ఇండియా జాయిన్డ్ రామ్సార్ లిస్ట్. సో ఇది ట్రై చేయండి. ఇక అవి ఏ స్టేట్ నుంచి ఇటీవల జాయిన్ అయ్యాయి, ఇక రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు తీసుకొని వచ్చారు అది ట్రై చేయండి. రామ్సార్ కన్వెన్షన్ని ఎప్పుడు దీన్ని తీసుకొని వచ్చారు, ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, రామ్సార్ అనేది ఈ సిటీ ఏ కంట్రీలో ఉంది, రామ్సార్ అనే నగరము ఏ దేశంలో ఉంది, ఇవి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ మనము 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ ఎక్కడ జరగబోతా ఉంది, 23వ ఇండియా రష్యా వార్షిక సదస్సు 2025 న్యూఢిల్లీలో జరగబోతా ఉంది ఈ సంవత్సరం న్యూఢిల్లీలో. దానికి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గారు కూడా అటెండ్ కాబోతా ఉన్నారట. ఇక ఇటీవల బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్కి సంబంధించి డిస్కస్ చేసుకున్నారు కదా రష్యన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఇక బ్రిక్స్లో 11 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం. బ్రిక్స్లో 11 కంట్రీస్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, యుఏఈ, ఇరాన్, సౌదీ అరేబియా, ఇండోనేషియా. మొన్న బ్రెజిల్లో జరిగిన 17th బ్రిక్స్ సమ్మిట్లో ఇండోనేషియా 11th మెంబర్గా అధికారికంగా జాయిన్ అయింది. ఆ 17th బ్రిక్స్ సమ్మిట్లో ఇండోనేషియా 11th కంట్రీగా జాయిన్ అయింది. అలానే మరో 10 దేశాలు
పార్ట్నర్ కంట్రీస్గా భాగస్వామ్య దేశాలుగా జాయిన్ అయ్యాయి. ఇక 2026లో 18th బ్రిక్స్ సమ్మిట్ 18వ బ్రిక్స్ సదస్సు 2026లో న్యూఢిల్లీలో ఇండియాలో జరగబోతా ఉంది. న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. యుక్త వయస్సుకు చేరుకున్న భారతదేశంలో జన్మించిన మొదటి చిరుతపిల్ల ముఖి. ఇది భారతదేశంలో జన్మించిన మొదటి చిరుతపిల్లాట ముఖి. ఈ ముఖి అనే ఈ చిరుతపిల్ల, ఈ చీతాస్ కబ్ అడల్ట్హుడ్కి రీచ్ అయిందట, యుక్త వయస్సుకు చేరుకునింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. వాడు ఎలా ఆడుతా అంటే డైరెక్ట్గా ఇటీవల భారతదేశంలో జన్మించిన మొదటి చిరుతపిల్ల ముఖి గురించి డైరెక్ట్గా అడుగుతాడు. ఇక ఫస్ట్ మనకి చీతా గురించి ఐడియా ఉండాలి. దీని గురించి తెలుసుకునే ముందు కొద్దిగా ప్రాజెక్ట్ చీతా గురించి తెలుసుకోవాలి. చీతా అనేది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో భాగం అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, అంతర్జాతీయ పెద్ద పిల్లుల కూటమిలో 7 ఉంటాయి. ఆ 7లో చీతా కూడా ఒకటి. ఇది వరల్డ్స్ ఫాస్టెస్ట్ మ్యామల్ ఇన్ ద సెన్స్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఏది అంటే చీతా. మరి ఈ చీతా యాక్చువల్లీ 1952లో ఇండియాలో ఎక్స్టింక్ట్ అయిపోయింది. 1952లో ఇండియాలో ఇది అంతరించిపోయినట్టు భారతదేశంలో పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. మరి ఇప్పుడు 1952లో ఎప్పుడైతే ఇవి అంతరించిపోయినాయో వీటిని వేరే కంట్రీస్ నుంచి, ముఖ్యంగా ఆఫ్రికా కంట్రీ నుంచి ఇండియాలోకి తీసుకురావాలని చెప్పేసి 2022లో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ప్రాజెక్ట్ చీతాని లాంచ్ చేసింది. ప్రాజెక్ట్ చీతా. ఈ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి, ముఖ్యంగా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని చీతాలను ఇండియాలోకి తీసుకొని రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ చీతా విషయానికి వస్తే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఆసియా చీతా, ఆఫ్రికా చీతా. మనం ఆఫ్రికా నుంచి తెచ్చాం కాబట్టి ఆఫ్రికా చీతాలని మనం తీసుకొని వచ్చినాం. ఆసియా చీతా IUCN స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా ప్రమాదంలో ఉంది. ఇండియాలో అయితే అంతరించిపోయింది. వేరే ఆసియా దేశాల్లో ఉంటే ఉండవచ్చు, బట్ ఇండియాలో అయితే అంతరించిపోయింది. సో ఆసియా చీతా గుర్తుపెట్టుకోండి, క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఆఫ్రికా చీతా మాత్రము వల్నరబుల్ స్థితిలో ఉంది. వల్నరబుల్ అంటే దుర్బలమైన స్థితిలో ఉంది. అంటే ఇవి ఉన్నాయి. ఆసియా చీతాలతో పోల్చుకుంటే ఆఫ్రికా చీతాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది మనకి దీన్ని బట్టి. వల్నరబుల్. మరి ఈ ప్రాజెక్ట్ చీతా 2022లో తీసుకొని వచ్చింది ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా 2022లో నమీబియా దేశం నుంచి 8 చీతాలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోకి తీసుకొని వచ్చారు. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోకి 2022లో నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొని వచ్చారు. 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి మరో 12 చీతాలను అదే కూనో నేషనల్ పార్క్లోకి తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు ఎన్నైనాయి ఓవరాల్గా ఇండియాలో? నమీబియా సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఇండియాలో 20 చీతాలను ఇంట్రొడ్యూస్ చేసినట్టు అయింది, అంతే కదా? గుర్తుపెట్టుకోండి, ఇది ప్రపంచంలోనే తొలిసారిగా వేరొక ఖండం నుంచి ఇంకొక ఖండంలోకి చీతాలను తీసుకొని వచ్చిన ప్రాజెక్ట్. వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్ట్ ఆఫ్ చీతా. ప్రపంచంలో మొదటిసారి వేరే ఖండం నుంచి ఇంకో ఖండంలోకి చీతాలను తీసుకొని రావడము. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పాయింట్ ఎలా వెళ్ళిపోతుంది అంటే, సో నమీబియా సౌత్ ఆఫ్రికా నుంచి ఓవరాల్గా 20 చీతాలు తీసుకొని వచ్చారు. మరి తీసుకొని వచ్చినవన్నీ బతుకుతాయని గ్యారంటీ లేదు కదా, బతుకుతాయని గ్యారంటీ లేదు. అలానే తీసుకొని వచ్చిన చీతాల్లో కొన్ని ఇండియాలో కూడా పుడతాయి కదా. సో అలా 20 చీతాలు తీసుకొని వస్తే అవి మేటింగ్ జరపడం వల్ల ఇండియాలో 16 చీతాలు జన్మించినాయి. గుర్తుపెట్టుకోండి, 16 చీతాస్ వర్ బార్న్ ఇన్ ఇండియా. 16 చీతాలు ఇండియాలో జన్మించాయి. 20 మనము బయటకు దేశం నుంచి తీసుకొని వచ్చాం. భారతదేశంలో 16 పుట్టినాయి, కొన్ని చనిపోయినాయి, అది వేరే విషయము. బట్ ఇండియాలో పుట్టినవి 16 చీతాలు. అందులో ఒక చీతానే ముఖి. ఇండియాలోని కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఇది జన్మించింది. ఇప్పుడు ఇది అడల్ట్హుడ్కి చేరుకునిందట, యుక్త వయస్సుకి చేరుకునింది. సో అది మనకి పాయింట్. మరి ఇక్కడ అయిపోయింది. మరి ఇప్పుడు ఇంకా ఎన్ని చీతాలు ఉన్నాయి ఇండియాలో, అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ప్రస్తుతము 27 చీతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో 27 చీతాలు ఉన్నాయట. అందులో ఆ 27 చీతాలలో
24 చీతాలు కూనో నేషనల్ పార్క్లో ఉన్నాయి. మరో 3 చీతాలను గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అదే మధ్యప్రదేశ్లో ఉన్న గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి రిలీజ్ చేశారు. సో ఈ ప్రతి పాయింట్ హెల్ప్ అవుతుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. మరి ఏవి రిలీజ్ చేశారు అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారు 2 మేల్ చీతాసు, 2 మగ చీతాలు ప్రభాసు పావక్ అనే 2 మగ చీతాలను అదే మధ్యప్రదేశ్లోని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి కునో నేషనల్ పార్క్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఇంట్రా స్టేట్ చీతా ట్రాన్స్ఫర్ అని చెప్పవచ్చు. అంటే భారతదేశంలో మొదటిసారిగా ఒకే రాష్ట్రంలో రీలొకేట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రభాసు పావక్కు ఇవి మగ చీతాలు 2. మరి అదే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి ఇటీవల సెప్టెంబర్ నెలలోనే ఒక ఫీమేల్ చీతాని, ఒక ఆడ చీతాని కూడా రిలీజ్ చేశారు. దాని పేరు ధీరా, ఆఫ్రికన్ ఫీమేల్ చీతా ధీరా ఈ గాంధీ సాగర్లోకి రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు గాంధీ సాగర్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 2 మగ చీతాలు ప్రభాసు పావక్కు, ఒక ఆడ చీత ధీరా. పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇవి 3 కూడా సౌత్ ఆఫ్రికన్ చీతాలు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా సౌత్ ఆఫ్రికా దేశానికి చెందిన చీతాలు. సో దిస్ ఇస్ అబౌట్ ప్రాజెక్ట్ చీతా. మరి ప్రాజెక్ట్ చీతాని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, జాతీయ పులుల సంరక్షణ అథారిటీ దీన్ని అమలు పరుస్తుంది. దీనికి టెక్నికల్ అసిస్టెన్స్, ఈ ప్రాజెక్ట్ చీతాకి సాంకేతిక సహకారం ఎవరు అందిస్తారు అంటే డెహ్రాడూన్కి చెందిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారం అందిస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ ప్రాజెక్ట్ చీతా. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి 20 అంశాల గాజా శాంతి ప్రణాళికను ప్రకటించిన అమెరికా. మనం చూస్తా ఉన్నాం, ఇజ్రాయెల్కి హమాస్ తీవ్రవాదుల మధ్య వివాదం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదాన్ని పరిష్కరించడం కోసము అమెరికా 20 పాయింట్ పీస్ ప్లాన్ని అనౌన్స్ చేసింది. 20 పాయింట్లతో, 20 అంశాలతో కూడిన ఒక శాంతి ప్రణాళికను గాజా సిటీ కోసం ఈ పీస్ ప్లాన్ని ప్రకటించింది. ఈ పీస్ ప్లాన్కి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు గారు సపోర్ట్ చేశారు, మద్దతు పలికారు. ఇక పాలస్తీనా, ముఖ్యంగా హమాస్ తీవ్రవాదులు కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20 పాయింట్ పీస్ ప్లాన్ అమెరికా. ఇక్కడ గాజా గురించి తెలుసుకోవాలి. గాజాలో ఆల్రెడీ ఫెమైన్ వచ్చింది, కరువు కాటకాలు, చాలామంది ఆకలి చావులతో మరణిస్తూ ఉన్నారని చెప్పేసి ఇటీవల ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించింది. సో ఈ కాంటెక్స్లో మరి ఇందులో ఏమున్నాయి? ఫస్ట్ ఒకసారి మళ్ళీ మనం తెలుసుకోవాలి. గాజాలో హమాస్ తీవ్రవాదులు ఏం చేస్తూ ఉన్నారంటే కొంతమందిని నిర్బంధించారు. హమాస్ టెర్రరిస్ట్స్ హోస్టేజ్డ్ సమ్ పీపుల్ ఇన్ గాజా ప్రాంతంలో కొంతమందిని నిర్బంధించారు. సో ఆ నిర్బంధించిన వాళ్ళని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఇజ్రాయెల్ అడుగుతూ ఉంది. ఇజ్రాయెల్ గాజాలో అటాక్స్ అందుకే చేస్తూ ఉంది హమాస్ పైన. మరి ఈ పాయింట్స్ ఏమున్నాయి? ఈ 20 పాయింట్స్లో ముఖ్యమైన పాయింట్స్ వచ్చేసి మనకి ఏమని చెప్పాడు అంటే ట్రంప్, ఈ యొక్క గాజా నుంచి ఇజ్రాయెల్ విరమించుకోవాలి, గాజా నుంచి ఇజ్రాయెల్ బయటికి రావాలి, హమాస్ తీవ్రవాదులు ఆయుధాలను విడిచిపెట్టాలి, డిజార్మమెంట్ ఆఫ్ హమాస్, గాజాలో హమాస్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయుధాలను విడిచిపెట్టాలి, విత్డ్రాయల్ ఆఫ్ ఇజ్రాయలీ ఫోర్సెస్ ఫ్రమ్ గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి రావాలి, అలానే తక్షణమే కాల్పుల విరమణను ప్రకటించాలి, ఇమ్మీడియట్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేయాలి అని చెప్పేసి ప్రణాళికలో పేర్కొన్నారు. అలానే గాజా కోసం, ఈ గాజా సిటీ కోసము ఒక డెవలప్మెంటల్ ప్లాన్ని, ఒక అభివృద్ధి ప్రణాళికను మేము తీసుకొని వస్తాము, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేపడతామని చెప్పేసి అమెరికా ప్రకటించారు. అలానే ఈ గాజా ప్రాంతంలో ప్రస్తుతానికి ఒక టెంపరరీ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తాము. ఈ గాజా ప్రాంతంలో ప్రస్తుతానికి ఒక ట్రాన్సిషనల్ అథారిటీ, ప్రస్తుతానికి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. ఆ ప్రభుత్వాన్ని ట్రంప్ పర్యవేక్షిస్తూ ఉంటాడు. ఇట్ విల్ బి హెడెడ్ బై ట్రంప్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది అందులో. అలానే ఆ గాజా ప్రాంతంలో ప్రస్తుతానికి ఒక తాత్కాలికంగా కొన్ని భద్రతా దళాలను మేము నియమిస్తాము. వి విల్ డిప్లాయ్ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని చెప్పేసి ఈ పాయింట్స్ చెప్పడం జరుగుతూ ఉంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది 20 పాయింట్ పీస్ ప్లాన్.
అమెరికా, ఇక ఇండియా కూడా యాక్సెప్ట్ చేసింది ఈ ప్రణాళికకు. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా. ఈ కెనడాలో ఒక గ్యాంగ్ ఉందట, ఒక మాఫియా గ్యాంగ్, ఒక క్రైమ్స్ ఎక్కువగా చేసే ఒక గ్యాంగ్, లారెన్స్ బిష్నోయ్ అనే అతని నేతృత్వంలో బిష్నోయ్ గ్యాంగ్. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, టెర్రర్ ఆర్గనైజేషన్స్, ఈ క్రిమినల్ గ్యాంగ్స్. ఇట్లా ఈ కెనడాలో లారెన్స్ బిష్నోయ్ అనే అతని నేతృత్వంలో, అతని ఆధ్వర్యంలో బిష్నోయ్ గ్యాంగ్ ఉందట. అక్కడ ఎక్కువగా కెనడాలో క్రైమ్స్ చేస్తూ ఉన్నారట. ఇటీవల ఈవెన్ ఇండియాలో కూడా ఎన్సీపీ లీడర్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ లీడర్ సిద్దికి అనే అతన్ని కాల్చి చంపారు. కపిల్ శర్మకు చెందిన కేఫ్ పైన కాల్పులు కూడా జరిపారు. సో ఇప్పుడు ఈ బిష్నోయ్ గ్యాంగ్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కెనడా ప్రకటించడం ద్వారా ఇక నుంచి అతనికి సంబంధించిన యాక్టివిటీస్ పైన ఫోకస్ చేస్తుంది కెనడా గవర్నమెంట్. అలానే అతని గ్యాంగ్కి సంబంధించిన ప్రాపర్టీస్, ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని సీజ్ చేయడము, అలానే అతని వెహికల్స్ని సీజ్ చేయడం, అటువంటివి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఇండియా కెనడా కోఆపరేషన్ ఆన్ ట్రాన్స్ నేషనల్ క్రైమ్ అని చెప్పవచ్చు. ఇరు దేశాల మధ్య, ఇండియా కెనడాల మధ్య ఒక సహకార ఒప్పందం, ఈ టెర్రరిజాన్ని, ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం. ఇక కెనడా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మార్క్ కార్నీ గారు ఉన్నారు. మార్క్ కార్నీ. నెక్స్ట్ వన్ బుక్స్కి సంబంధించి ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీకి సంబంధించిన ఒక ఆత్మకథ. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ, ఈ మహిళకు సంబంధించిన ఆత్మకథ బయోగ్రఫీకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ముందు మాట రాశారట. అంటే ఫార్వర్డ్, ఒక ముందు మాట రాశారు. జార్జియా మెలోనీ ఆత్మకథకు ప్రధాని మోదీ ముందు మాట రాశారు. ఇక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఆ బుక్ పేరేంటి, ఆమె ఆటోబయోగ్రఫీ పేరు వచ్చేసి ఐ ఆమ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్. ఐ ఆమ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ పేరిట ఒక ఆటోబయోగ్రఫీని రిలీజ్ చేసింది. ఇది యాక్చువల్లీ 2021లోనే ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ చేశారట. 2025 జూన్లో అమెరికాలో కూడా రిలీజ్ చేశారట. అమెరికాలో రిలీజ్ చేసిన ఎడిషన్కి డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ ముందు మాట రాశారు. ఇప్పుడు మరో ఎడిషన్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ముందు మాట రాశారు. హీ వ్రోట్ ఫార్వర్డ్ టు దిస్ మెమోయర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక మోడీ గారు ఈ బుక్ని ఆమె యొక్క మన్ కీ బాత్గా అభివర్ణించారు. అంటే ఈ బుక్లో ఆమెకు సంబంధించిన, ఆమె జీవితానికి సంబంధించిన డీటెయిల్స్, ఆమె ఎలక్షన్స్లో గెలవడానికి చేసిన కృషి, ఇటువంటివన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉన్నాయట. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ పుస్తకాన్ని ఆమె యొక్క మన్ కీ బాత్గా అభివర్ణించారు, ఆమెకు సంబంధించిన మన్ కీ బాత్. సో పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ అనదర్ బుక్, సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్ అనే బుక్. సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్ అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సహాయ మంత్రి, సమాచారము మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ గారు కేరళలోని కొల్లాంలో రిలీజ్ చేశారు. ఈ పుస్తకం వచ్చేసి మాతా అమృతానందమయి గారి 72వ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా రిలీజ్ చేశారు. మాతా అమృతానందమయి గారి 72nd బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా కేరళలోని కొల్లాంలో రిలీజ్ చేశారు. సో ఈ బుక్ ఎవరికి సంబంధించినది అంటే కేరళకు చెందిన ఒక స్పిరిచువల్ గురు, కేరళకు చెందిన ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు, మరియు ఆమె హ్యుమానిటేరియన్ అట, మానవతావేత్త. కోవిడ్ టైంలో చాలా సర్వీస్ చేసిందట. మాతా అమృతానందమయి గారికి సంబంధించిన పుస్తకం సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్ పుస్తకం. ఇక హార్ట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ డేస్లో భాగంగా నిన్న వరల్డ్ హార్ట్ డే, సెప్టెంబర్ 29th వరల్డ్ హార్ట్ డే. నెక్స్ట్ వన్ పర్సన్స్ ఇన్ న్యూస్. స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ రిటైర్ అయ్యాడు, క్రిస్ వోక్స్. ఈయన ఇంగ్లాండ్ కంట్రీకి చెందిన ఫాస్ట్ బౌలరు, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాట. ఇక ఈయన గురించి తెలుసుకోవడానికి కూడా ఏమీ లేదు మనకి. జస్ట్ ఈయన ఏ కంట్రీకి చెందిన వారు, ఏ ఫీల్డ్ అంటే క్రికెట్. నెక్స్ట్ వన్ సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 ఫుట్బాల్ టైటిల్ను గెలుచుకున్న ఇండియా. సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 ఫుట్బాల్ టైటిల్ను గెలుచుకున్న ఇండియా. ఈ పురుషులకు సంబంధించి మెన్స్ సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 టైటిల్ ఛాంపియన్షిప్
శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. శ్రీలంకలోని కొలంబో స్టేడియంలో జరిగింది. సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఈ టోర్నమెంట్ జరిగిందట. ఈ టైటిల్ని ఇండియా 7th టైం గెలుపొందింది. 7వసారి ఈ టైటిల్ని గెలుపొందింది. ఫైనల్లో బంగ్లాదేశ్ని పెనాల్టీ షూటౌట్లో భాగంగా 4-1 గోల్స్ తేడాతో పెనాల్టీ షూటౌట్లో బంగ్లాదేశ్ని 4-1 గోల్స్ తేడాతో ఓడించి టైటిల్ని గెలుపొందింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పెనాల్టీ షూటౌట్ అంటే జనరల్గా క్రికెట్లో ఒక మ్యాచ్ టై అయిందనుకో సూపర్ ఓవర్ ఆడతారు. అట్లనే ఫుట్బాల్లో కూడా 2 జట్లు కూడా సేమ్ గోల్స్ చేసినాయనుకో, ఫలితం తేలలేదనుకో నిర్దేశిత టైంలో, అప్పుడు పెనాల్టీ షూటౌట్ అని చెప్పేసి ఆడిస్తారు. ఆ పెనాల్టీ షూటౌట్లో 4-1 గోల్స్ తేడాతో ఇండియా గెలుపొందింది. ఈ సంవత్సరం జరిగినది 10th ఎడిషన్. ఇండియా అందులో 7th టైం గెలుపొందిందట. ఇక 7 సౌత్ ఏషియన్ నేషన్స్ పాల్గొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కంట్రీని మినహాయించి ఎక్సెప్ట్ ఆఫ్ఘనిస్తాన్ 7 సౌత్ ఏషియన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. అవి వచ్చేసి ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, పాకిస్తాన్. ఈ 7 సౌత్ ఏషియన్ కంట్రీస్ పాల్గొన్నాయి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. స్వచ్ఛ షహర్ జోడీ, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్, వారపు పని గంటలను 48 గంటలకు పరిమితం చేసిన ఒడిషా ప్రభుత్వం, విశాఖపట్నంలో శక్తి పరివర్తన కోసం ఎక్సలెన్స్ సెంటర్, భారతదేశంలో మొట్టమొదటి చోటా భీమ్ కేఫ్ హైదరాబాద్, 2 గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణ, సరస్ ఫెయిర్ హైదరాబాద్ తెలంగాణ, ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ము గారు, యుక్త వయసుకు చేరుకున్న భారతదేశంలో జన్మించిన మొదటి చిరుత పిల్ల ముఖి, గాజా శాంతి ప్రణాళికను ప్రకటించిన అమెరికా 20 అంశాల ప్రణాళిక, బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా, జార్జియా మెలోనీ ఆత్మకథకు ప్రైమ్ మినిస్టర్ మోడీ ముందు మాట, సేమ్ హార్ట్ సేమ్ వరల్డ్ బుక్, ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రిస్ వోక్స్, సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-17 ఫుట్బాల్ టైటిల్ను గెలుచుకున్న ఇండియా. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.